ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కటింగ్ల పేరుతో రైతులను వేధిస్తున్నారు. కటింగ్లే లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో వడ్లు దించుకోమని చెబుతున్నారు. మనతో పాటు ఒక రైతున్నాడు, మాట్లాడిద్దాం. బ్రదర్, ఏం పేరు మీది? ఏంటి సార్? నా పేరు శ్రీధర్. నా పేరు గూడెం చుంచు శ్రీధర్. వడ్లు కాంట వచ్చేసి బుధవారం పోయిన బుధవారం కాంట అయితే ఇప్పటికి అంటే తెల్లారి వర్షం కొట్టింది. అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆ అకాల వర్షం కురిచినట్లో ఎక్కడో వర్షం కురిసిన తెల్లారే వడ్లు కాంటాయి. ఇలా రైస్ మిల్లుకి పోయేసరికి వర్షం కురిసిన రాత్రి వడ్లు పట్టుకొచ్చిళ్ళు. ఈ వడ్లు నానినాయి అని చెప్పేసి వాళ్ళు రైస్ మిల్లర్లు నానడం అంటే ఇప్పుడు ఎంత మనం పరద కొట్టిన సంచి నానేది, వడ్లు నానలేదు. జస్ట్ మన సంచి అనేది నానేది, వడ్లు నానలేదు. సంచి నానితే దానితో మళ్ళీ వాళ్ళు లోడేషన్లో ఆరిపోయింది అది. కాకపోతే అంటే వడ్లు నాలినాయి అని చెప్పేసి ఒక 4 రోజులు అట్లనే ఆపేశారు. 4 రోజులు ఆపేసరికి తీసుకుంటలేరు అని చెప్పేసి ఎందుకని మేము సార్ గారికి పోవడం, బదిలాడడం చేస్తే లాస్ట్కి వాళ్ళందరూ తీసుకోకుండా ఏం చేసిందంటే వడ్లు కటింగ్ అని లేదు అన్నారు. ఇప్పుడు 42తో కటింగ్తో తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏంటంటే ఒకే రైస్ మిల్లుకు 12 లారీలు పోయినాయి. ఆ రైస్ మిల్ అతను మాకు అవసరం లేదు, ఇన్ని లారీలు నాకు స్టాక్ ఎక్కువ అయిపోయింది, నేను తీసుకోను, వేరే రైస్ మిల్కి వెళ్ళండి అని చెప్పి వారు ఇంకో రైస్ మిల్కి పంపించారు. ఆ రైస్ మిల్కి పోతే ఆ రైస్ మిల్ అతను ఇప్పటి వరకు బుధవారం వేసినాయి, మొన్న గురువారం రోజు దిగితే ఇప్పుడు ఇంకొక లారీ ఇవాళ దిగుతుంది, ఇవాళ తీసుకుంటారు. అది ఏంది ఇంకొక కిలో ఎక్కువ 43తోనే. ఒక 2 రోజులు మళ్ళీ ఎక్స్ట్రా ఆపినందుకు మళ్ళీ ఒక కిలో ఎక్కువ కట్టింది 43. ఇప్పుడు ఒక లారీ ఏమో 42తో పోయింది, ఒక లారీ ఏమో 43తోని వడ్లు దిగుతున్నాయి. సరే, ఎక్కడ ఇది ఫస్ట్ వచ్చేసి వాసవి రైస్ మిల్లు, తర్వాత ఇంకొక రైస్ మిల్లు వచ్చేసి లక్ష్మీ గణపతి పులిమడుగు దగ్గర. అక్కడ పులిమడుగులో ఇప్పుడు దండపల్లి లారీలు కొన్ని 3 ఉన్నాయి. వాసవి రైస్ మిల్ అతను దించుకున్నాడు. సరే, దించుకున్నా కానీ ఇదే మాకు దించుకోపోయేసరికి కటింగ్ అన్నా కూడా మరి కటింగ్ అయితే కటింగ్ అని తప్పదు కదా, ఇది తప్పది, మా బాధ ఉన్నాయి, మరి ఇదైపోతాయి. అందులో ఉంటే ఆ లారీ డ్రైవరు అన్న ఏమైంది దించుకోవట్లేదు, ఇంతవరకు ఇది అవుతుంది, మాకు లోడ్ మా టైర్లు ఖరాబ్ అవుతాయని అతను బాధపడు. ఇటు కరెక్ట్గా వీళ్ళు సిఏ వాళ్ళు కూడా, ఐకేపీ వాళ్ళు కూడా కరెక్ట్ లేకపోవడం, వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి దించాలన్నా ఏ లోడ్కి పంపించాలి, ఈ మిల్లుకు ట్యాగింగ్ ఉందా లేదా అనేది తెలుసుకోకపోవడం, ట్యాగింగ్ లేదని ఆ రైస్ మిల్ అతను తిట్టడం. మధ్యలో ఏంటంటే రైతు వీళ్ళు కరెక్ట్ లేక మధ్యలో రైతు మేము పర్సన్ అవుతున్నాం సార్. అది ఇబ్బంది జరిగింది. డైరెక్ట్ మిల్లర్లు కూడా రైతులకు ఎవరైతే పోయిన వారికి నోటితో చెప్పకుండా క్యాల్కులేటర్తో సైగ చేస్తున్నారు కటింగ్ విషయంలో అంటున్నారు. నిజమా? ఈ క్యాల్కులేటర్తో ఫస్ట్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు సార్. వాస్తవానికి ఏంటంటే వీళ్ళని రమ్మనంటారు, ఎవరిని ఐకేపీ వాళ్ళని రమ్మంటారు, ఐకేపీలు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి పోకుండానే ఫోన్లో మాట్లాడతారు. వీళ్ళు కూడా ఫోన్లో మాట్లాడి సరే కటింగ్ అయితే కానీ సార్ దించుకోండి అని వాళ్ళు అనడం. వాళ్ళకి ఎవరికి మధ్యలో ఈ కటింగ్ అయినా అన్నీ ఎక్కడికి పోతాయి? మరి కటింగ్ అయినా ఎవరికి వస్తుంది సార్, వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇంకా రైస్ మిల్ దగ్గర ఉంటుంది. మనకి ఎక్కడ తీసుకుంటే గవర్నమెంట్ తీసుకుంటే అనుకుంటాం, గవర్నమెంటే ఇస్తుందా, రైస్ మిల్ అతను ఇస్తుందా, మనకేం తెలుసు సార్ వాళ్ళు ఎంత వస్తుందో. మాకు అడిగితే ప్రభుత్వం పంపిస్తారు వాళ్ళు, గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు అడ్డోళ్ళు. సరే, మరి కటింగ్ అయితే కటింగ్ మన డైరెక్ట్ మన అకౌంట్లో పడుతున్నాయి కదా. మన కటింగ్ అయింది మీది? నా 42 సార్, అంటే 2 కిలోలు బస్తాకు 2 కిలోలు కటింగ్ అయింది. ఇంకొక లోడ్ మావని 3 కిలోలు కటింగ్ అయినాయి. ఇంకొక లక్ష్మీ గణపతి రైస్ మిల్లో 3 కిలోలు కటింగ్ చేశారు. అట్లా అది 2 రోజులు ఆపి 2 రోజులు ఆపితే కిలో ఎక్కువ అట్లా జరుగుతుంది. పోతే పోని మరి ఇంకా వెయిట్ చేస్తే ఇబ్బంది అవుతుంది అన్న డ్రైవర్ తిట్టడం, ఇవన్నీ ఇబ్బందులు. ఆ డ్రైవర్ కూడా బస్తకు 2 రూపాయలు అతనికి ఇవ్వడం. అధికారులకు ఏమైనా అడిగే ప్రయత్నం చేసి అధికారులకు నేను జేసీ గారికి ఫోన్ చేశాను సార్. దించుకుంటున్నాం, ఇప్పటి నుంచి చాలా ఫోన్లు వచ్చినాయి, దించుకుంటాం ఆల్రెడీ చెప్పినా కానీ జేసీ గారు కూడా ఫోన్ చేస్తే దించుకుంటామని చెప్పారు. కానీ ఇవాళ దిగుతుంది అది. నేను 2 డేస్ బ్యాక్ ఫోన్ చేస్తే ఇవాళ దిగుతుంది. రైట్, ఇది పరిస్థితి. ప్రధానంగా కటింగ్ల పేరుతో వేధిస్తున్నారు, వేదన గురి చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీనికి రైసు మిల్లర్లే ప్రధాన కారణమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం నిబంధన పెట్టినా ఆ నిబంధన ప్రకారం లేకపోవడం ఆ పూర్తి స్థాయిలో ఈ అంతటికి కారణమని చెబుతున్న పరిస్థితి. వారిపై ఒక నియంత్రణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. కల్లాలు నడిపించే వారిని కూడా వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా కటింగ్ల పేరుతో రకరకాల మాటలు చెబుతున్నారు. మనతో పాటు ఒక మహిళా సమైక్యకు చెందిన కళ్ళం నడిపే మహిళ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. పేరు చెప్పాం, డీటెయిల్స్ కూడా చెప్పాం, కానీ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క, ఏం జరుగుతుంది అసలు? సార్, మేము వారం రోజులు పోయిన శుక్రవారం లోడ్ చేసినాం. ఇప్పటి వరకు అన్లోడ్ కాలేదు. మిల్లులకు పోతే 43 కిలోలు అయితే తీసుకుంటాం, లేకపోతే లేదు అంటున్నారు. వారం రోజులకు 3-4 సార్లు పోయినాం, కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా అన్లోడ్ కాలేదు. ఎక్కడెక్కడ మిల్లులు ఇట్లా చేస్తున్నాయి? మందమారి, వాసవి, లక్ష్మీ గణపతి. ఇక మేము అటే పంపించినాం, ఇంకా మిగతా ఎక్కడికి పంపించలేదు.
మిగతా ఇక్కడ లోకల్ పంపించినాం కానీ అలా మాకు 41 తోటి బరోబర్ తీసుకున్నారు. ఇప్పుడు ఎంత కటింగ్ అంటున్నారు వాసవి వాళ్ళు? ఇప్పుడైతే 43, 44 అంటున్నారు. నోటితో చెప్పకుండా క్యాలిక్యులేటర్ కొట్టి చూపిస్తారు. సైగా చేస్తున్నారట. క్యాలిక్యులేటర్ కొట్టి చూపిస్తారు. వాళ్ళు నోటితో అనట్లేదు కానీ క్యాలిక్యులేటర్ అయితే కొట్టి చూపిస్తారు. మరి మీతోటి రైతులు ఇబ్బంది పడతలేరా? మేము ఇబ్బంది పడతారు. వాళ్ళతో పాటు మేము పడతాను, మాతో పాటు వాళ్ళు పడతారు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకేం చేస్తాం? అధికారులకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కలెక్టర్కి ఫోన్ చేసినాం, మా సార్లందరికీ ఫోన్ చేసినాం. మేము చేస్తామమ్మా అన్లోడ్ అయితే అని అన్నారు కానీ అవి అంతటి వరకే ఆగిపోయినాయి. ఇవాళకి వారం రోజులు అవుతుంది. ఇప్పుడు ఎన్ని లారీలు అట్లనే ఉన్నాయి? ఇప్పుడైతే మా ఈ మండలంలో ఉండి మరో 10 గాలు ఉన్నాయి కావచ్చు. క్లారిటీగా అయితే నాకు కూడా తెలియదు కానీ మాదైతే ఒకటి ఉన్నది. కారణం ఏం లేదంటారు? కారణం ఏం చెప్పట్లేదు. వడ్లు మంచిగా లేవని చెప్తారు అంతే. నిజంగానే వడ్లు బాగాలేవా? ఇక బాగంటే అందరి అట్లనే ఉన్నాయి. స్టార్టింగ్లో బరోబ్బరే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు బాగుండేవి సార్? అప్పుడేం బాగుంటాయి, ఇప్పుడేం బాగుండాయా? అంతేగాని ఒక రకంగా వేధిస్తున్నారు. అంతే సార్. వారం రోజులు తిరిగినా కూడా వాళ్ళు చేస్తామంటారు, అట్లనే ఉంచుతారు. ఎట్లా ఇప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు ఉంటే ఇక ఎట్లయినా కటింగ్ తోటి ఇక్కడ ఇచ్చిపోతారనేనా వాళ్ళ ఆలోచన? ఇక వాళ్ళ ఆలోచన ఎట్లుందో మనకు తెలియదు కానీ మనకు చెప్పడం అయితే అట్లా చెప్తారు అంతే. నోటితో చెప్పకుండా క్యాలిక్యులేటర్తో కొట్టి చెప్పిస్తున్నారు అంతే. ఏమన్నా క్యాలిక్యులేటర్ ఎట్లా కొడతారు? 45, 44 అని అట్లా కొట్టి చూపిస్తారు. నోటితోడు అయితే అనట్లేదు. 46 అయితేనే ఇస్తే లేకపోతే లేదా? 44, 45 అడుగుతారు. లాస్ట్కి 43 తీసుకుంటారు కావచ్చు అనుకుంటున్నాం అంతే. ఇది పరిస్థితి. ఇది ఒక కొత్త రకమైన మోసం అని చెప్పుకోవచ్చు. నోటితో చెప్పకుండా ఏదన్నా మాధ్యమాల్లో చిత్రీకరిస్తారని నోటితో చెప్పకుండా క్యాలిక్యులేటర్తో కొట్టి ప్రధానంగా కల్లాలు నడిపే వారికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరమే ట్రక్ షీటు రాశి రిటర్న్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.